శివబాలకృష్ణ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. ఇక లేటెస్ట్ అప్డేట్స్కి వెళ్ళిపోదాం. తిరుపతి 2021 ఉప ఎన్నిక సమయంలో దొంగ ఓట్ల కేసును నీరుగార్చారన్న ఆరోపణలపై పోలీసుల మీద వేటుపడింది. అప్పుడు తిరుపతి సిటీ తూర్పు పశ్చిమ పోలీస్ స్టేషన్ల సిఐలు, తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్గా విధుల్లో ఉన్నవారిపై ఎన్నికల సంఘం కొరడా జులిపించింది. ఈసీ వీరిని ప్రభుత్వం విధుల నుంచి తప్పించింది. అదే సమయంలో అలిపిరి సిఐని వేకెంట్ రిజర్వ్కు బదిలీ చేసింది. రెండు 2021లో తిరుపతి ఉప ఎన్నిక జరిగిన సమయంలో తిరుపతి తూర్పు సిఐగా శివప్రసాద్ రెడ్డి, తిరుపతి పశ్చిమ సిఐగా శివప్రసాద్, తిరుపతి తూర్పు ఎస్ఐగా జయస్వాములు, తిరుపతి తూర్పు హెడ్ కానిస్టేబుల్గా ద్వారకానాథురెడ్డి విధుల్లో ఉన్నారు. దొంగ ఓట్ల కేసులో సాక్ష్యాధారాలు లేవంటూ అప్పటి తిరుపతి పశ్చిమ సిఐ శివప్రసాద్ కేసు మూసివేశారు. సిఐ శివప్రసాద్ ప్రస్తుతం సత్యసాయి జిల్లాలో పనిచేస్తున్నారు. తిరుపతి తూర్పు సిఐ శివప్రసాద్ రెడ్డి ప్రస్తుతం తిరుపతి ఎస్బీలో పనిచేస్తున్నారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తిరుపతి పోలీసులను సస్పెండ్ చేస్తూ డీఐజీ అమ్మిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక దొంగ ఓట్ల వ్యవహారంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష, విజయవాడ మెప్మా ఏడీ చంద్రమౌళీశ్వర్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు పడింది. తాజాగా ఇదే వ్యవహారంలో ఉన్న పోలీసులను విధుల నుంచి తొలగించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. రైట్ సునీల్, మొత్తం మీద గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఉప ఎన్నికల సందర్భంగా దాదాపు 30,000 ఎపిక్ కార్డులు ఒకే యూజర్ ఐడి నుంచి డౌన్లోడ్ చేశారనే ఉద్దేశంతో విచారణ ప్రారంభించినటువంటి ఎన్నికల సంఘం ఇప్పటికే ఒక ఐఏఎస్ అధికారితో పాటు ఒక గ్రూప్ 1 స్థాయి అధికారిని సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అయితే తాజాగా మరికొంతమంది పోలీసుల మీద వేటేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయిస్తున్నటువంటి పరిస్థితి. లోక్సభ ఉప ఎన్నికల వ్యవహారంలో ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి ఈస్ట్ అలాగే వెస్ట్ స్టేషన్లలో సిఐలుగా పనిచేస్తూ ఉన్నటువంటి శివప్రసాద్ రెడ్డి అలాగే శివప్రసాద్ ఇద్దరిని కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్ఐగా పనిచేసినటువంటి జయస్వాములు అలాగే హెడ్ కానిస్టేబుల్ ద్వారకానాథ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. అలాగే గతంలో అలిపిరి సిఐగా బదిలీ చేసి పనిచేసినటువంటి దేవేంద్ర కుమార్ ని బీఆర్ కు బదిలీ చేసినటువంటి పరిస్థితి. అయితే తిరుపతి ఎంపీ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లకు సంబంధించినటువంటి ఒక కేసును నీరుగార్చారు అనేటటువంటి ఆరోపణల నేపథ్యంలో దొంగ ఓట్లకు నమోదుతున్నటువంటి కేసులో సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కేసు మూసివేశారని చెప్పేసి అప్పట్లో ఈ సిఐలు ప్రవర్తించినటువంటి తీరు మీద విచారణలో వాస్తవాలు తెరవడంతో వాళ్ళని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి అక్రమ వ్యవహారం కావచ్చు, దొంగ వ్యవహారంలో రోజు రోజుకి వికెట్లు పడుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఆ ఉప ఎన్నికల సందర్భంగా కొన్ని చోట్ల రిగ్గింగ్ చేశారు. మరికొన్ని చోట్ల దొంగ ఓటర్లను పెద్ద ఎత్తున చంద్రగిరి అలాగే పొంగనూరుతో పాటు సమీప ప్రాంతాల నుంచి బస్సుల్లో తరలించి మరీ దొంగ ఓట్లు వేయించినటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో అప్పటి అభ్యర్థులైనటువంటి అంటే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి అయినటువంటి రత్నప్రభ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అలాగే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ కేంద్ర మంత్రి పనబాగ లక్ష్మి కూడా ఆ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఆ ఫిర్యాదుల మేరకు సాక్ష్యాధారాలన్నింటినీ కూడా పరిశీలించినటువంటి కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిగింది. విచారణలో అనేక వాస్తవాలు కూడా వెలుగుతీసినటువంటి పరిస్థితి. సో రిగ్గింగ్ పాల్పడ్డారని చెప్పేసి కేసు నమోదు చేసినా కొంతమంది దొంగ ఓటర్లను పట్టుకెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పినా సరే అప్పటి ఈస్ట్ సిఐ అలాగే వెస్ట్ సిఐ ఇద్దరు కూడా వాళ్ళని అప్పటికప్పుడు వదిలేసినటువంటి సంఘటనలు అప్పుడే జరిగాయి. అప్పట్లోనే పోలీస్ స్టేషన్ దగ్గర రత్నప్రభ తీవ్రంగా ఆందోళన కూడా చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ఆ కేసును నీరుగార్చారు అనేటటువంటి దాని మీద సాక్ష్యాలు తెలవడంతో ఇప్పుడు వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.